మెట్రో న్యూస్కు స్వాగతం. నా పేరు చంద్రశేఖర్. ఫ్యాషన్ డిజైనర్గా మారిన నిన్న మొన్నటి హీరోయిన్ మహేశ్వరి, హైదరాబాద్లో కలకల్లాడిన వీకెండ్ ఫ్యాషన్ షోస్, 10K రన్లో పాల్గొన్న ప్రముఖ రన్నర్ మిల్కా సింగ్, భాగ్యనగరంలో రోడ్లకు కొత్త అందాలు తేనున్న ఓల్వో బస్సులు. ఈ విశేషాలను నేటి మెట్రోలో చూద్దాం. మేఘాలలో తేలిపొమ్మన్నది, తుఫానులా రేగిపొమ్మన్నది. ఈ పాట వినగానే మనకు మహేశ్వరి గుర్తొస్తుంది. చాలా కాలం కిందట వచ్చిన ఈ పాట ఇప్పటికీ కుర్రకారుకు కిక్కిస్తుంది. ఇలాంటి పాటలో నటించిన మహేశ్వరి సంవత్సరాలుగా సిల్వర్ స్క్రీన్పై కనిపించడం లేదు. ఆ మహేశ్వరి ఇప్పుడు డిజైనర్గా మన ముందుకు వచ్చింది. హైదరాబాద్లో వెస్ట్రన్ లైన్ పేరుతో ఒక బోటిక్ను తీర్చిదిద్దింది. దీనిని వెండితెర రారాణి, మహేశ్వరి సిస్టర్ శ్రీదేవి ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా నేను ఈ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. మహేశ్వరి డ్రెస్సెస్ గాను శారీస్ కానీ నేను ఎన్నో సంవత్సరాలుగా నేను వేస్తూ నన్ను అందరూ చూసి అప్రిషియేట్ చేశారు. కానీ ఆమె ఎప్పుడూ ఈ ఒక ప్రొఫెషన్ని సీరియస్గా ఎత్తుకోలేదు. దానికి నేను థ్యాంక్స్ చెప్పాలి షామి గారికి టు మేక్ దిస్ డే పాసిబుల్ ఫర్ మహేశ్వరి. And we've been waiting for this day, and the best part is ama dresslu వచ్చి చాలా ఎలిగెంట్ గా ఉంటాయి. Yeah, acting comes naturally, so really that was easy. But designing is lot of mental work. Acting వచ్చి physically there's a lot of hard work, కానీ అది నాకు ఈజీ అనిపించింది. But mentally to create lot of design, especially ఇప్పుడు ఎంతో కాంపిటీషన్ ఉంది అండ్ ఎవ్రీబడి ఈస్ గుడ్, ఆల్ డిజైనర్స్ ఆర్ గుడ్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్స్. సో వాళ్ళ లెవెల్లో కంపీట్ చేసి వాళ్ళ బ్రాండ్స్తో మన బ్రాండ్ కూడా బాగుంది అనిపించుకోవడానికి I had to do lot of designing, lot of thinking, lot of research, and lot of watching what is in style, what is in fashion latest. అందమైన ముద్దుగుమ్మలు, ఆపై చీర కట్టారు, ర్యాంపై క్యాట్ వాక్ చేసి కేక పుట్టించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో మాన్యవర్ శ్రీకృష్ణ సిల్క్ శారీస్ నిర్వహించిన ఫ్యాషన్ షో అదిరింది. మోడర్న్గా డిజైన్ చేసిన ట్రెడిషనల్ పట్టు చీరలను మోడల్స్ ధరించి పొయ్యిలో లెక్కించారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ నగరవాసులను ఆకట్టుకుంటోంది. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన పలువురు చిత్రకారులు ఈ ప్రదర్శనలో తమ చిత్రాలను ఎగ్జిబిట్ చేశారు. కళాకారులు వేసిన ఈ చిత్రాలు నగరవాసులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పనికిరాని ఇనుముతో చేసిన రాట్నం, వడుకుతున్న గాంధీ బొమ్మ, సింహపు బొమ్మ, మనిషి బొమ్మలు హైలైట్గా నిలిచాయి. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే పెయింటింగ్స్,
అజంతా శిల్పం, మోడర్న్ పెయింటింగ్స్ను చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ట్రెండీ కాస్ట్యూమ్స్లో ముద్దుగుమ్మలు మురిపించారు. అందచందాలతో హొయలొలికిస్తూ కుర్రకారు మదిని దోచేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో జరిగిన ఫ్యాషన్ షో అదుర్స్ అనిపించింది. ప్రముఖ డిజైనర్ అర్పితా నారాయణం ఆధ్వర్యంలో జరిగిన ఈ షోలో పలువురు మోడల్స్ సరికొత్త కాస్ట్యూమ్ కలెక్షన్స్ ధరించి ర్యాంపుపై సందడి చేశారు. కలర్ఫుల్గా సాగిన ఈ ఈవెంట్లో సినీ తారలు అస్మిత, అర్చన, శ్రద్ధాదాసులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. I'm all about that bass, about that bass. Hey, I'm bringing booty back. Go ahead and tell them, spend my shit, don't me, don't worry about it. You is perfect from the bottom to the top. Yeah, my shit, don't me, don't worry about the side. No trouble. I'm all about that bass, about that bass. Because you know I'm all about that bass, about that bass. Hey. Ladies and gentlemen, that's Meenakshi Dixit, another Tollywood actress. హైదరాబాద్ యూసఫ్గూడలో ఉన్న సెయింట్ మేరీ కళాశాలలో కుర్రకారు కేక పుట్టించారు. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీలు పట్టే విద్యార్థులు పాప్ స్టార్ పాటలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. కాలేజీలో ప్రేరణ పేరుతో కాలేజీ ఫెస్టివల్ నిర్వహించారు. కాలేజీ విద్యా సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా విద్యార్థులు చేసిన డ్యాన్సులు మతి పోగొట్టాయి. ఈ కాలేజీ ఫెస్టివల్కు పిల్ల నువ్వులేని జీవితం హీరో సాయి ధరమ్ తేజ్ గెస్ట్గా హాజరయ్యారు. వేడుకల్లో వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Make it hard to leave. Been around the world, don't speak the language. But you really don't need explaining. All I really need understanding. Talk dirty to me. మహాకవి గురుజాడ అప్పారావు స్మారక పురస్కారం అందుకోవడం పూర్వజన్మ సుకృతమని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్ అన్నారు. ద్వారం వెంకటస్వామి నాయుడు, ఆదిపట్ల నారాయణదాసు వంటి మహామహులు జన్మించిన విజయనగరం గడ్డను చూడాలని బాల్యం నుంచి కలలు గంటున్నారని, ఇప్పుడు ఆ కోరిక నెరవేరిందని చెప్పారు. నారాయణ రెడ్డి, అంజలీదేవి వంటి వారు అందుకున్న ఈ అవార్డును తాను అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. నేర్చుకునే ఏ విద్య నిరుపయోగం కాదంటున్నారు సినీ నటుడు సుమన్. మాంగ్స్ కుంగ్ఫు ఆర్గనైజేషన్ జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న సుమన్ గుంటూరులో పర్యటించారు. త్వరలోనే గుంటూరులో మాంగ్స్ కుంగ్ఫు ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆత్మరక్షణకు కూడా ఎంతో ఉపయోగం ఉంటుందని సుమన్ చెప్పారు. హైదరాబాద్లో 10K రన్ ఉత్సాహంగా జరిగింది. ఈ 10K రన్లో దాదాపు 15,000 మంది పాల్గొన్నట్టుగా నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ రన్నర్ మిల్కా సింగ్ ఈ పోటీలను ప్రారంభించారు. ఇండియన్ మారథాన్ వాకింగ్ సూపర్ మ్యాన్ బగీచా సింగ్ కూడా 10K రన్లో పాల్గొన్నారు.
very ఒలింపిక్స్లో భారత్ స్వర్ణం సాధిస్తే చూడాలని ఉందని ప్రఖ్యాత ఒలింపిక్ మెడలిస్ట్ మిల్కా సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన 10K రన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 100 కోట్లకు పైగా జనాభా ఉన్న ఈ దేశంలో చాలా తక్కువ మంది క్రీడలపై ఆసక్తి చూడడం బాధాకరమన్నారు. దేశంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించేవారి సంఖ్య చాలా తక్కువని, క్రీడల్లో రాణించాలంటే ఆహారంపై శ్రద్ధ పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తే వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తారన్నారు. హైదరాబాద్తో తనకున్న అనుబంధాన్ని మిల్కా సింగ్ మీడియాతో పంచుకున్నారు. मेरा हैदराबाद से सिकंदराबाद से बहुत प्यार है, क्योंकि मैंने अपना जीवन, स्पोर्ट्स का जीवन जो था, यहीं से शुरू किया. आप हैरान होंगे, एक तो मेरा जीवन यहाँ से शुरू हुआ, दूसरा आप लोगों ने जो स्पोर्ट्समैन यहाँ से पैदा किए हैं, जिन्होंने आगे जाके हमारे देश का नाम दुनिया भर में ओलंपिक में, एशियाई खेलों के अंदर, कॉमनवेल्थ गेम्स के अंदर जाके ऊंचा किया. इसका మెట్రోలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మెట్రో. ప్రఖ్యాత ట్రావెల్ ఏజెన్సీ సదరన్ ట్రావెల్స్ వరంగల్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసింది. వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి రిబ్బన్ కట్ చేసి శాఖ కార్యకలాపాలను ప్రారంభించారు. ట్రావెల్ సేవలను పర్యాటకులు వినియోగించుకోవాలని మల్లారెడ్డి సూచించారు. వరంగల్లో శాఖను ప్రారంభించడం సంతోషంగా ఉందని సదరన్ సంస్థ చైర్మన్ గుప్తా తెలిపారు. ఈ సేవలు పర్యాటకులు దేశీయ అంతర్జాతీయం కూడా బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ వరంగల్ టౌన్లో బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు సదరన్ ట్రావెల్స్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మాకెంతో సంతోషంగా ఉంది. వరంగల్లో ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడున్న పర్యాటకులు, ఇక్కడ బిజినెస్ మెన్, బ్యాంక్ ఎంప్లాయీస్, ఎల్ఐసి కానీ ఇతర ఇన్సూరెన్స్ ఆఫీసులు కానీ వాళ్ళు మా దగ్గర ఎన్నో ఐడియా ఇచ్చి మన ప్యాకేజ్ టూర్స్ మా ద్వారా వెళ్తున్నారు. వాళ్ళకి సౌకర్యంగా. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేయడానికి విదేశీయులు తరలివస్తున్నారు. గత వారం రోజులుగా రష్యన్, ఉక్రెయిన్ దేశస్థులు 80 మంది, అమెరికాకు చెందిన 15 మంది భక్తులు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు నిర్వహించారు. అమెరికాలోని తమ సన్నిహితులు శ్రీకాళహస్తి ఆలయంలో జరిగే రాహుకేతు పూజల గురించి చెప్పారని విదేశీయులు చెప్తున్నారు. దీనివల్ల తమ కష్టాలు తొలగి తమ పిల్లలు బాగుంటారనే విశ్వాసాన్ని విదేశీయులు వ్యక్తం చేశారు. హైదరాబాద్లో సిటీ వోల్వో సర్వీసులు ప్రారంభమయ్యాయి. మెట్రో లగ్జరీ సర్వీసులుగా నామకరణం చేసిన ఈ సర్వీసులను తెలంగాణ సీఎం కేసీఆర్ నక్లెస్ రోడ్లో ప్రారంభించారు. ప్రస్తుతం నడుస్తున్న ఏసీ సర్వీసుల కంటే ఈ వోల్వో బస్సుల్లో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కేంద్రం నుంచి JNNURM స్కీమ్ కింద 80 వోల్వో బస్సులు హైదరాబాద్కు వచ్చాయి. ఈ బస్సులు ఇక్కడికి వచ్చి కూడా 3 నెలలు అవుతోంది. అయితే సరైన ముహూర్తం కుదరక ఇవి ఇన్నాళ్లు డిపోలకే పరిమితమయ్యాయి. అత్యాధునిక హంగులతో ఈ బస్సులు తయారు చేసినట్లు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. వోల్వో బస్సులు వేగంగా ప్రయాణించడంతో పాటు కుదుపులు లేని ప్రయాణాన్ని అందిస్తాయని వివరిస్తున్నారు. GPRS ద్వారా స్టేజీల గురించి ముందస్తు సమాచారాన్ని కూడా ఈ బస్సులు అందిస్తాయి. వీటిలో కనీస ఛార్జీ 15 రూపాయలుగా నిర్ణయించారు. 2 కిలోమీటర్లు దాటిన తర్వాత ప్రతి 2 కిలోమీటర్లకు 5 రూపాయల చొప్పున టికెట్ ధర పెరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన 2 కూతుళ్ల కోసం బుక్ స్టోర్లో షాపింగ్ చేశారు. థ్యాంక్స్ గివింగ్ డే మరుసటి రోజు అంటే శనివారం ఆయన ఈ షాపింగ్ చేశారు. చిన్న బిజినెస్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో థ్యాంక్స్ గివింగ్ డే మరుసటి రోజును స్మాల్ బిజినెస్ సాటర్డేగా జరుపుకుంటారు. డిస్కౌంట్ల కోసం ఎదురు చూసే కస్టమర్ల కోసం ఆ రోజు తగ్గింపు ధరలు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలోనే ఒబామా తాను కొంటున్న పుస్తకాలపై డిస్కౌంట్ కావాలని సరదాగా షాపు యజమానిని అడిగారు. 2 కూతుళ్ల కోసం ఆయన 1/2 డజన్కు పైగా పుస్తకాలు కొన్నారు. అమెరికా అంటే డిజిటల్ మయం. ఇలాంటి దేశానికి అధ్యక్షుడైన ఒబామా స్వయంగా వైట్ హౌస్కు దగ్గరలో ఉన్న బుక్ స్టోర్కు వెళ్ళి పుస్తకాలు కొనడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంత డిజిటల్ ప్రపంచంలో ఉన్న పుస్తకాన్ని చేతుల్లో పట్టుకుని చదివితే ఆ ఆనందమే వేరు. పుస్తకాల కొనుగోలు ద్వారా తల్లిదండ్రులు పిల్లలకు పుస్తకాలు కొని ఇవ్వాల్సిన అవసరాన్ని ఒబామా చాటి చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ కోవెల సంతోష్ కుమార్ రచించిన దేవరహస్యం పుస్తకాన్ని సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ రమణాచారి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సాక్షి ఎడిటోరియల్ బోర్డు డైరెక్టర్ కె రామచంద్రమూర్తి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి, IJU జనరల్ సెక్రటరీ దేవులపల్లి అమర్,
జర్నలిస్ట్ శైలేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అప్పట్లో G24 గంటలు న్యూస్ ఛానల్లో ప్రసారమైన జీ స్పెషల్ స్టోరీలకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు వాటిని సంతోష్ కుమార్ పుస్తక రూపంలో తీసుకొచ్చారు. దేవుళ్ల రూపం వెనుక ఉన్న ఈ రహస్యాలను ఈ పుస్తకంలో సామాన్యులకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేశారు. గణపతికి ఎలుక వాహనమేంటి, ఆయనకు చెవులెందుకు పెద్దగా ఉంటాయి వంటి అంశాలను సంతోష్ కుమార్ ఈ పుస్తకంలో పరిశోధనాత్మకంగా వివరించారని పలువురు కొనియాడారు. హైదరాబాద్ శివరాంపల్లిలో కేంద్రీయ విద్యాలయంలో స్పోర్ట్స్ డే ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్వా జ్వాల, NIRD డైరెక్టర్ MV రావు హాజరయ్యారు. విద్యార్థులు చేసిన డ్రిల్ అందరినీ ఆకట్టుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో మిగతా వారితో పోలిస్తే ఫిజికల్ ఫిట్నెస్, స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని గుత్వా జ్వాల చెప్పారు. ప్రముఖ సినీ నటి హంసానందిని నెల్లూరులో హల్చల్ చేశారు. CMR షాపింగ్ మాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన దుస్తుల విభాగాన్ని ఆమె ప్రారంభించారు. నగల విభాగంలో వివిధ మోడళ్లను ఆవిష్కరించారు. హంసానందిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఆధునిక యుగంలో మగువలను ఆకట్టుకునే వివిధ డిజైన్ దుస్తులు, నగలు అందుబాటులో ఉంచడం హర్షణీయమన్నారు. రుద్రమదేవితో పాటు ఇతర సినిమాలలో తాను నటిస్తున్నానని హంసానందిని ఈ సందర్భంగా చెప్పారు. ప్రముఖ గాయకుడు డ్రమ్స్ శివమణి తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న శివమణి ఆలయం ముందు భజనలు చేస్తున్న భక్తులతో ఆడి పాడారు. తనకెంతో ఇష్టమైన డ్రమ్స్తో భక్తులతో కలిసి చిందులు వేశారు. దర్శనాల విరామణ సమయంలో స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కడప జిల్లా రాజంపేటలో రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా జరిగాయి. ముగింపు ఉత్సవాలకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హాజరయ్యారు. బాలుర విభాగంలో తూర్పుగోదావరి జట్టు విన్నర్ కాగా కర్నూలు జట్టు రన్నర్గా నిలిచింది. బాలికల విభాగంలో గుంటూరు జట్టు విన్నర్గా, తూర్పుగోదావరి జట్టు రన్నర్గా నిలిచింది. విజేతలకు స్పీకర్ కోడెల, రాజంపేట శాసనసభ్యుడు మేడా మల్లికార్జున్ రెడ్డి బహుమతులు అందజేశారు. శాసనసభ స్థలం స్పీకర్ చేతుల మీదుగా మొదటి బహుమానం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా మార్టూరులో రాష్ట్ర స్థాయి యోగా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పర్చూరు ఎమ్మెల్యే, రాష్ట్ర యోగా సమితి అధ్యక్షుడు ఏలూరు సాంబశివరావు పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో 400 మంది పాల్గొంటున్నారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులకు, అంగన్వాడీలకు యోగా శిక్షణకు ఏర్పాట్లు చేస్తామని సాంబశివరావు తెలిపారు. ఈ పోటీలలో అంతర్జాతీయ యోగా పోటీలలో మెరిసిన ఇంకొల్లుకు చెందిన స్రవంతి కూడా పాల్గొన్నారు. గంట బేరుండాసన, ఈ నెల 12 నుంచి హైదరాబాద్లో కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ జరగనుంది. సెయింట్ టెక్నాలజీ, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలు సంయుక్తంగా ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నాయి. కార్పొరేట్ ఉద్యోగుల మానసిక ఒత్తిడిని తగ్గించడమే ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు చెప్తున్నారు. హైదరాబాద్లో CBL లోగోను పుల్లెల గోపీచంద్ ఆవిష్కరించారు. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఈ పోటీలు ఈ నెల 12, 13, 14 తేదీల్లో జరుగుతాయి. హుద్హుద్ తుఫాన్ బాధితుల సహాయార్థం తెలుగు చిత్ర పరిశ్రమ నిర్వహించిన మేము సైతం టెలిమారథాన్ ఆద్యంతం కలర్ఫుల్గా సాగింది. తారలంతా ఒక్కచోట చేరి ఆటపాటలతో అదరగొట్టారు. ఆపదలో ఆదుకునేందుకు మేమున్నామంటూ తుఫాను బాధితులకు భరోసా కల్పించారు. కార్యక్రమ నిర్వహణ ద్వారా వచ్చిన పెద్ద మొత్తాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు.
ప్రకృతి విలయానికి బాధితులుగా మిగిలిపోయిన ఉత్తరాంధ్ర ప్రజానికానికి ఆర్థిక చేయూతతో పాటు మనోధైర్యాన్ని నింపడమే లక్ష్యంగా టాలీవుడ్ చేసిన మేము సైతం ప్రత్యేక కార్యక్రమం ప్రతి ఒక్కరిని అలరించింది. సినీ తారలంతా ఒక్కటయ్యారు. ఆటపాటలతో సందడి చేశారు. గాయని గాయకులు పాటలు పాడి అలరించారు. సింగర్ బాబా సహకల్ తనదైన శైలిలో కొత్త ఊపు తెచ్చారు. బాలకృష్ణ గాయకుడిగా మారిపోయారు. తన సినిమా పాటను సింగర్తో కలిసి పాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. చలాకి చూపులతో చూమంత్రం వేశావే, శరాబీ షేపులతోనే మత్తెక్కించావే, జవానీ జర్కులతో నా మతి పోగొట్టావే, బెనామీ హక్కులతో నీ తతగట్టేస్తాలే. వెండితెర వెనక ఉండి నడిపించే దర్శక నిర్మాతలు సైతం బాబా సహకల్తో కలిసి స్టెప్పులు వేశారు. మేము సైతం టెలిమరథాన్లో భాగంగా సినీ తారడు కబడ్డీ, క్రికెట్ ఆటలను ఆడారు. వెండితెరపై కడుపుబ్బా నవ్వించే బ్రహ్మానందం తనదైన శైలిలో కబడ్డీ ఆడి అందరినీ అలరించారు. బ్రహ్మానందం చేతిలో అవుట్ అయ్యి రింగ్ బయటకు వచ్చేసింది. సో రెడ్ ప్యాంథర్స్ టీం ఇప్పటికే 4. ఆ తర్వాత జరిగిన క్రికెట్ మ్యాచ్లో అక్కినేని నాగార్జున టీం విజయం సాధించింది. మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ వేదికపై దుమ్ము రేపాడు. పాటలు పాడుతూ స్టెప్స్ వేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దేవి ప్రసాద్ కు జతకట్టడంతో వేదిక ప్రాంగణం గోలలతో మార్మోగింది. ఇక మెగాస్టార్ చిరంజీవి మొత్తం ప్రోగ్రాంకే హైలైట్గా నిలిచారు. రాజకీయాల కారణంగా వెండితెరకు దూరమైన చిరు ఒక్కసారిగా సినీ మూడ్లోకి వచ్చేశారు. డాన్స్ చేయాల్సిందేనంటూ సహచర నటులు పట్టుపట్టడంతో మెగాస్టార్ స్టెప్పులతో అదరగొట్టారు. అనంతరం నిర్వహించిన అంత్యాక్షరి కార్యక్రమం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. స్టార్స్ అందరూ 2 జట్లుగా విడిపోయి పాటలు పాడారు. వేడుకకు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తుఫాన్ బాధితుల కోసం సినీ తారలు చేసిన ప్రయత్నాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణ ద్వారా వచ్చిన 11,51,56,000 రూపాయల మొత్తాన్ని చెక్ రూపంలో సినీ తారలు బాబుకు అందజేశారు. మిమ్మల్ని చూస్తే పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. ఎన్టీ రామారావు గారు జోలి బట్టి ఏ విధంగా అయితే డబ్బులు వసూలు చేశారో ఆ స్ఫూర్తిని మళ్ళీ మీరు పునరుద్ధరించారు. మేము సైతం పేరు కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా స్పందించి తుఫాను కూడా అసూయపడేట్టుగా మనలో ఐకమత్యం వచ్చింది. ఇది గొప్ప విషయం. ఆద్యంతం ఎంతో కలర్ఫుల్గా సాగిన మేము సైతం ఈవెంట్లో చిరు స్టెప్పులు, కబడ్డీ పోటీలు హైలైట్గా నిలిచాయి. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. ఇవి మెట్రో బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు సాక్షి.